అంగరంగ వైభవంగా శ్రీనివాసుడి కళ్యాణం జరిగింది. ప్రముఖ వ్యాపారవేత్త మన్యం ఫణికుమార్, శ్రీమతి సునీత దంపతుల ఆధ్వర్యంలో టీటీడీ వేద పండితుల మంత్రోచ్చరణలతో వైభవంగా శ్రీనివాసుడి కళ్యాణం జరిగింది. అన్నమాచార్య సంగీత విభావరి ఆధ్వర్యంలో గోదావరి తీరం రాజమహేంద్రవరం అత్యంత వైభవంగా భక్తులకు కన్నుల పండుగ ఈ కళ్యాణాన్ని నిర్వహించారు. సోమవారం సాయంత్రం రాజమండ్రి జిఎన్ రోడ్లోని మన్యం ఎస్టేట్లో వేలాది మంది భక్తుల సమక్షంలో జరిగిన ఈ కళ్యాణంలో మాజీ మంత్రి సిద్ధరామయ్య కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. రాజమహేంద్రవరం నగరానికి సంబంధించిన రాజకీయ ప్రముఖులు, రాజమహేంద్రవరం ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, సోము వీరాజు, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, ఆకుల వీర్రాజు కళ్యాణాన్ని వీక్షించి తరించారు. మంగళహారతులు ఇచ్చేసరికి స్వామి వాళ్ళందరికీ కుబేరుడితో చెప్పి వీళ్ళ హారతి ఇచ్చారు, వీళ్ళకి దక్షిణలు ఇవ్వండి, దక్షిణ కూడా ఇప్పించారు స్వామి. అవన్నీ పూర్తయ్యాక అప్పుడు అక్కడ అమ్మవారు గౌరీ పూజ చేశారు.